సో ఇప్పటిదాకా మనము ఇండివిజువల్ అంటే యాడ్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అనేవి చూసినాం కదా. సో వీ కెన్ సీ ప్యారలల్ ప్రాసెస్. ప్యారలల్ ప్రాసెస్ అంటే సో యూజువల్గా మనము సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అంటాం. సో సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటే సపోజ్కి క్యాలిక్యులేటర్లో 4 ఆపరేషన్స్ తీసుకుందాం. యాడ్, అడిషన్, మల్టిప్లికేషన్. అంటే నాకు 4 ఆపరేషన్స్ అవుట్పుట్ ఒకేసారి రావాలా. ఓకే, నేను ఇన్పుట్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇచ్చాను అనుకో, సేమ్ 4 ఆపరేషన్స్ అవుట్పుట్ ఒకేసారి రావాలా. సో టూ వేస్లో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటే ఎగ్జిక్యూషన్ అంటే ఫస్ట్ యాడ్ జరిగి, తర్వాత సబ్ జరిగి, తర్వాత మల్టిప్లికేషన్ జరిగి, తర్వాత డివిజన్ జరుగుతుంది అది. కానీ నాకు యాడ్ జరిగేకి ఒక 1 సెకండ్, సబ్ట్రాక్షన్ జరిగేకి ఒక 1 సెకండ్, మల్టిప్లికేషన్కి 1 సెకండ్, డివిజన్కి ఒక 1 సెకండ్. సో యాడ్ జరిగిన తర్వాత సబ్ జరగాల, సబ్ జరిగిన తర్వాత మల్టిప్లికేషన్ జరగాలని ఏం లేదు కదా. సో నాకు ప్యారలల్గా అట్ ఏ టైం 4 ఆపరేషన్స్ ఒకేసారి జరగాలి. అంటే ఈవెన్ ఇన్ రియల్ టైంలో అయితే మనం ఏదన్నా ఒక టార్గెట్ సిస్టమ్కి ఒక 4-5 టార్గెట్ సిస్టమ్స్ ఉంటాయి. సేమ్ ఇన్పుట్ని 4 టార్గెట్ సిస్టమ్కి ఒకేసారి సెండ్ చేయాలి. అలాంటప్పుడు వితౌట్ టైం వేస్ట్, ఓకే, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కోసం మనం ఏం చేస్తామంటే ప్యారలల్ ప్రాసెసింగ్కి వెళ్తాం. ప్యారలల్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఎక్స్ వై వాల్యూ అనుకోండి. సో అట్ ఏ టైం అంటే 1 సెకండ్లోనే నీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. దీన్ని ప్యారలల్ ప్రాసెసింగ్ అంటాం. ఓకేనా. సో ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతారు హౌ టు అచీవ్ ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే వీ హ్యావ్ ఎ ప్యారలల్ యాక్టివిటీ బై యూజింగ్ దట్ వీ క్యాన్ అని. ఓకే, సో మన ఇన్పుట్ నేను డాక్యుమెంట్స్ విస్టాలో ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుంది అనేది. సో ఇన్పుట్లో నేను ఎక్స్ వై ఎలిమెంట్స్ ఇస్తున్నా, అవుట్పుట్లో నేను యాడ్ రిజల్ట్, సబ్ రిజల్ట్, మల్టిప్లికేషన్, ఎందుకంటే నాకు 4 అవుట్పుట్స్ వస్తాయి కాబట్టి ఇలా తీసుకున్నా. తర్వాత ఇంకొక విస్టాల్ తీసుకున్నా, డిఎన్ఈ విస్టాల్ అనేసి. ఈ డిఎన్ఈ విస్టాల్ అనేది టార్గెట్ ఒక థర్డ్ పార్టీ వెబ్ సర్వీస్ విస్టాల్ అనమాట, ఆన్లైన్లో ఉండేది. సో ఈ విస్టాల్ ఏం చేస్తుంది అంటే 4 ఆపరేషన్స్ వాడు ఆల్రెడీ సేమ్ నిన్న టెంపరేచర్ విస్టాల్ చూసినాం కదా, అంటే వీడు ఆల్రెడీ విస్టాల్ని ఈ 4 ఆపరేషన్స్ యాడ్ చేసి పెట్టుకున్నాడు. ఓకేనా. ఈ విస్టాల్కి మనం ఇన్పుట్ సెండ్ చేసి అవుట్పుట్ తెచ్చుకునేది అంతే. సో కావాలంటే ఒకసారి చూద్దాం ఆ విస్టాల్ ఎలా పనిచేస్తుంది, డిఎన్ఈ విస్టాల్ అని. సో బ్రౌజ్ డాక్యుమెంట్స్, డిఎన్ఈ విస్టాల్,
ఇక్కడ చూసినారా 4 ఆపరేషన్స్ ఉన్నాయి. సో అడిషన్ ఒకసారి టెస్ట్ చేద్దాం. వచ్చిందా 120. సో దీంట్లో 4 ఆపరేషన్స్ ఉన్నాయి. మనం 4 ఆపరేషన్స్కి మన ఇన్పుట్ సెండ్ చేసి అవుట్పుట్ తెచ్చుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 కనెక్షన్స్ క్రియేట్ చేద్దాం. సో connections create. So total underscore channel connection. మనము వీఆర్ ఎక్స్పోజింగ్ యాజ్ ఎ వెబ్ సర్వీస్. సో ఇక్కడ నేను ప్యారలల్ విస్టాల్ తీసుకుంటా. డాక్యుమెంట్ విస్టాల్ ఫ్లో విస్టాల్ తీసుకుంటా. అప్లోడ్ బేసిక్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ వాలిడేట్ అండ్ టెస్ట్. Go back. So I'll create one more connection. DNE underscore no underscore German is the. So it no connection. Okay. So నేను సేమ్ విస్టాల్ URL ఉన్నా మనం ఇవ్వచ్చు. ఎందుకో విస్టాల్ URL ఈ వెబ్ సర్వీస్కి వర్క్ అవ్వలేదు. సో నేను విస్టాల్ తీసుకున్నాను. సో ఈ విస్టాల్కి ఏం సెక్యూరిటీ అప్లై చేయలేదు వాళ్ళు. సో నో సెక్యూరిటీ పాలసీ. సో మనము ఆ విస్టాల్ ఏదైనా ఇచ్చినా కూడా విస్టాల్స్ అడగల సెక్యూరిటీ ఉందా లేదా. ఓకే. సో కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. నౌ విల్ క్రియేట్ ఇంటిగ్రేషన్. క్రియేట్ underscore channel. Create. సో ట్రిగ్గర్ కనెక్షన్ తీసుకుంటాను నేను. ట్రిగ్గర్ కనెక్షన్ తీసుకొని క్యాల్కులేటర్. సో మన విషయంలో ప్రాసెస్ అని ఉండేది. ఆపరేషన్ నేమ్ ఫినిష్ లేదు ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ నేను ప్యారలల్ యాక్టివిటీ వేసుకుంటా. సో యాక్షన్స్లోకి వెళ్ళి ప్యారలల్ ఫ్లో ఇలానే చూద్దాం. సో మనకి ప్రజెంట్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా 2 బ్రాంచెస్. కండిషన్ ఏమి ఉండదు, ప్యారలల్కి కండిషన్ ఏమి ఉండదు. ఓకే. సో సేమ్ టైంలో 4 ఆపరేషన్స్ జరగాలి అనుకున్నప్పుడు మాత్రమే, అంటే సేమ్ ఇన్పుట్టే మల్టిపుల్ టార్గెట్ సిస్టమ్కి సెండ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే వి గో విత్ ప్యారలల్. సో ఇక్కడ నేనేం రాస్తానంటే మ్యాప్ వేసుకుంటా. కండిషన్స్ ఏముండవు. సరే, ఇందులో నేను డిఎన్ఈ ఇన్వోక్ని కనెక్ట్ అయ్యి
యాడ్ అనుకోండి ఫస్ట్ది. సో కంటిన్యూ. ఇక్కడ సో ఆపరేషన్ అడిషన్, కంటిన్యూ కంటిన్యూ ఫినిష్. సో ఫస్ట్ దాంట్లో నేను టార్గెట్ కనెక్ట్ అయినా. ఓకే, సో ఈ బ్రాంచ్లో ఈ మ్యాప్లో ఏం చేస్తాను నేను, టార్గెట్ ఇంట్ ఏ ఇంట్ బి 1 ఎలిమెంట్స్, ఎక్స్లో ఉన్న వాల్యూని ఇంట్ ఏకి సెండ్ చేసిన, వైలో ఉన్న వాల్యూని ఇంట్ బికి సెండ్ చేసిన. సో మన ఇన్పుట్ని ఆ టార్గెట్ డిఎన్ఈ క్యాలిక్యులేటర్కి సెండ్ చేసిన, వాడు అడిషన్ చేసి రెస్పాన్స్ ఇస్తాడు. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ డిఎన్ఈ కనెక్షన్ని ఇన్వోక్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ వచ్చేసి సార్ కంటిన్యూ. సో ఆపరేషన్ సబ్ట్రాక్ట్, కంటిన్యూ కంటిన్యూ ఫినిష్. సో అగైన్ సో సబ్ట్రాక్ట్కి సపరేట్ వేరియబుల్ క్రియేట్ అయి ఉంటుంది. సో మనము మన దగ్గర ఉన్న ఇన్పుట్ని ఇంకే ఎక్స్లో ఉన్న వైలో ఉన్నారు, ఇది సబ్ట్రాక్ట్ వేరియబుల్. ఓకేనా, సో ఇది సబ్ట్రాక్ట్ చేస్తుంది. గో బ్యాక్. సో అగైన్ ఇక్కడ ప్యారలల్, సో మళ్ళీ మల్టిప్లికేషన్, కంటిన్యూ. సో మల్టిప్లై, కంటిన్యూ కంటిన్యూ ఫినిష్. సో యాప్ ఓపెన్ చేసి మనమేమి లాజిక్ రాస్తానులే, టార్గెట్కి ఆ ఆపరేషన్కి సెండ్ చేస్తున్నాం. సో వాడు రెస్పాన్స్ ఇస్తాడు వానికి. సో వాలిడేట్. సో డిఎన్ఈ, సో సో ఇక్కడికి వచ్చేసరికి కంటిన్యూ. ఓ డివైడ్, కంటిన్యూ కంటిన్యూ ఫినిష్. సో మ్యాప్ ఓపెన్ చేసి డివిజన్ ఇన్పుట్కి మనం మ్యాప్ చేద్దాం. సో మన ఎక్స్లో ఉన్న వాల్యూ వాడి ఇంటేకి, వైలో ఉన్న వాల్యూ ఇంటి బికి. వాలిడేట్, గుడ్ బ్యాక్. సో ఇప్పుడు 4 అవుట్పుట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ అవుట్పుట్ని మనము మన అవుట్పుట్కి తెచ్చుకోవాలి కదా. సో ఈ మ్యాపర్ ఓపెన్ చేసి అవుట్ సైడ్ ఉన్న మ్యాపర్ యాడ్ రిజల్ట్, మన ఇన్పుట్ మనము అవుట్పుట్ ఏమేమి ఇచ్చుకున్నాము విస్టల్లో, యాడ్ రిజల్ట్, సబ్ రిజల్ట్ అని పెట్టుకున్నాం కదా. సో యాడ్ రెస్పాన్స్లో వాడి ఇన్వోక్ యాడ్ రెస్పాన్స్, ఇది యాడ్ రిజల్ట్ నుంచి తెచ్చుకుందాం. తర్వాత డివిజన్ రెస్పాన్స్ అంట. సో డివిజన్ రెస్పాన్స్ వాడి దగ్గర ఉన్న డివిజన్ రెస్పాన్స్ని మన డివిజన్ రెస్పాన్స్లోకి తెచ్చుకుందాం. తర్వాత మల్టిప్లై రెస్పాన్స్, మల్టిప్లై రిజల్ట్కి తెచ్చుకుందాం. సో సబ్ రెస్పాన్స్, సబ్ట్రాక్ట్ రిజల్ట్కి తెచ్చుకుందాం. వాలిడేట్, గుడ్ రైట్, సేవ్. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో ఇక్కడతో మనం సోప్ కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ అయిపోతుంది సోప్ వెబ్ సర్వీసెస్. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ రెస్ట్ ఏపీఐస్. కొంచెం డెప్త్గా వెళ్దాం. సో ఇక్కడ దాకా మీరు ప్రాక్టీస్ చేసింటే, చేయకుంటే కంప్లీట్ చేయండి. డైలీ ఫస్ట్ నుంచి చెప్పిన అన్ని క్లాసెస్ చేస్తానండి. ఓకే, సో ఐ విల్ రన్ దిస్.
డేటా రిక్వెస్ట్. సో ఇక్కడ N10 ఇస్తున్నా, అథెంటికేషన్ యాడ్ చేస్తా. సో చూడండి, రిజల్ట్ 20, సబ్ రిజల్ట్ 0, మల్టిప్లికేషన్ రిజల్ట్ 100, డివిజన్ రిజల్ట్ 1 వచ్చిందా. సో ఇలాగా